ఈ రోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఈ మ్యాచ్ లో గెలిచి గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ కు మరింత దగ్గర అవ్వాలని చూస్తుంది. ఇక ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం సన్ రైజర్స్ కు ఎంతో కీలకం. ఈ సీజన్ లో ఈ మ్యాచ్ తో కలిపి 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అన్ని గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ కు చేరుకోవచ్చు. ఒకవేళ 4 గెలిస్తే వేర్వేరు సమీకరణాలు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఆశలు పెట్టుకోవచ్చు. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ తాజా పరిస్థితి. పూర్తిగా దారులు మూసుకుపోకుండా రేసులో నిలవాలంటే తప్పనిసరిగా ఈ రోజు గుజరాత్ టైటాన్స్ తో హైదరాబాద్ గెలవాల్సిన పరిస్థితి. ఇరు జట్ల మధ్య ఉప్పల్లో జరిగిన గత మ్యాచ్ లో టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ పై సునాయాస విజయం సాధించింది. ఇక ఇప్పుడు నరేంద్ర మోడీ స్టేడియంలో మరోసారి ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చాలా వరకు విఫలమైంది. అక్కడక్కడ కొన్ని మెరుపులు మెరిపించినా ఓవరాల్ గా ఆశించిన ప్రదర్శన రాలేదు. అయితే ఇప్పటికీ జట్టు విజయ అవకాశాలు 3 బ్యాటర్లు హెడ్ అలాగే అభిషేక్ క్లాసిన్ పైన ఆధారపడి ఉన్నాయి. వీళ్ళు మరోసారి రెచ్చిపోతే టీం కు సానుకూల ఫలితం రావచ్చు. ఇక మిడిల్ ఆర్డర్ కూడా చేయేస్తే గుజరాత్ పై భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ లో కూడా హైదరాబాద్ పరిస్థితి ఏమాత్రం గొప్పగా లేదు. హర్షల్ పటేల్ 13 వికెట్లు తీసినా అందులో లోయర్ ఆర్డర్ లో వచ్చినవే. టాప్ ఆర్డర్ వికెట్లు సరిగ్గా తీయలేకపోయాడు. ఇక కమిన్స్ షమి పూర్తిగా విఫలమవుతున్నారు. స్పిన్నర్లు అన్సారీ కమింద్ మాత్రమే కాస్త పర్వాలేదనిపిస్తున్నారు. ఇలాంటి స్థితిలో ప్రత్యర్థి వేదికపై విజయం దక్కాలంటే సన్ రైజర్స్ రెట్టింపు శ్రమించాల్సి ఉంటుంది. చెన్నైపై విజయం సాధించిన తర్వాత విహారయాత్రకు వెళ్లి కొత్త ఉత్సాహంతో తిరిగి వచ్చిన ఆటగాళ్లు అహ్మదాబాద్ మైదానంలో ఎలా చెలరేగుతారనేది ఆసక్తికరం. అయితే గత మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ గెలుపు కోసం ఈ మ్యాచ్ లో అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు మంచి శుభారంభాలు అందిస్తున్నారు. ఆ తర్వాత జోస్ బట్లర్ కూడా చెలరేగిపోతున్నాడు. ఈ ముగ్గురు ఎస్ఆర్హెచ్ బౌలర్లకు కొరకరాయన కొయ్యగా మారనున్నారు. వీరిపై సన్ రైజర్స్ బౌలర్లు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇకపోతే బౌలింగ్ విభాగంలో కూడా గుజరాత్ టైటాన్స్ పటిష్టంగా ఉంది. ప్రసిద్ధి కృష్ణ ఈ సీజన్ లో టాప్ వికెట్లుగా కొనసాగుతున్నాడు. అలాగే సాయి కిషోర్, సిరాజ్ ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించడంలో గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రషీద్ ఖాన్ సైతం ఆ జట్టులో ఉండడం గుజరాత్ టైటాన్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సీజన్ లో అహ్మదాబాద్ స్టేడియంలో ఆడిన 4 మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్ 3 విజయాలు సాధించింది. మొత్తంగా ఇరు జట్లు ఈ రోజు మ్యాచ్ గెలవడం కోసం హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆఫ్ రేస్ లో నిలవడమే కాకుండా పాయింట్ల టేబుల్లో ఒక స్థానం ఎగబాకుతుంది. ఇక ఈ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ ఓడిపోతే టేబుల్లో 5వ స్థానానికి పడిపోతుంది. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ 4 లో నిలుస్తుంది. అంటే గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ ఓడిపోవాలని అటు ఎస్ఆర్హెచ్ తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా కోరుకుంటుందనడంలో సందేహం లేదు.